ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీకి మరో కీలకమైనటువంటి పదవి దక్కబోతోందా? రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిని ఎన్డీఏ టీడీపీ సీనియర్ లీడర్లకి ఇవ్వబోతుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశం గురించి మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీకి మోదీ గారు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లుగా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిని టీడీపీ సీనియర్ లీడర్లకి ఆయన ఇవ్వబోతున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? గవర్నర్ పోస్ట్ ఇస్తారు అని అంటున్నారు. ఓకే, ఈ గవర్నర్ పోస్ట్కి ఎవరు ఇస్తారు, ఎవరిని ఎన్నుకుంటారు అంటే అశోక్ గజపతిరాజు గారు కానీ లేకపోతే యనమల రామకృష్ణుడు కానీ అంటున్నారు. ఎవరికి ఇచ్చినా చేయగలరు. వాళ్ళిద్దరికీ కూడా చాలా జ్ఞానము పరిజ్ఞానము రెండూ ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్కే వాళ్ళని గవర్నర్గా నియమించే అవకాశం ఉందా, లేదంటే దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలకి? లేదు, ఆంధ్రప్రదేశ్ కోసమే గవర్నర్ పదవి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం కోసమే అనుకుంటున్నారు. ఒక రకంగా మంచి పరిణామమే. ఎందుకంటే గవర్నర్ పోస్టు ఎంత కాదనుకున్నా అదొక రబ్బర్ స్టాంపు అనుకున్నా కానీ కొన్ని సందర్భాల్లో, కీలక సందర్భాల్లో గవర్నర్ పోస్ట్ కూడా దాని ప్రాశస్త్యం దానికి ఉంది. కాకపోతే నరసింహం లాంటి గవర్నర్ని చూసాము, గుళ్ళు గోపురాలు తిరగటమే సరిపోయింది దానికి. సరే, ఏది ఏమైనప్పటికీ వాళ్ళ సంగతి వదిలేస్తే ఇప్పుడు గవర్నర్ పదవి ఇస్తున్నారు, వీళ్ళకి ఇస్తున్నారు కాబట్టి మన వాళ్ళు కూడా సంతోషంగా తీసుకుంటారు. రాష్ట్రం తరఫున మనకు ఒక గవర్నర్ ఉన్నారు, లేకపోతే ఎవరో గవర్నర్ వచ్చి వాళ్ళు ఇక్కడ పరిస్థితులు అర్థం చేసుకోక వాళ్ళతో తలనొప్పులు పడే కంటే కూడా మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళే గవర్నర్లు అవ్వటం కరెక్టు అనేది మంచి ఆలోచనే. కాకపోతే మనం ఎంత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఒకంత అప్రమత్తత అయితే చాలా అవసరం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితికి. ఏంటి అంటే ఇలాంటి చిన్న పీస్ మిఠాయి లాంటివి ఇచ్చి మనం ఏదైతే కోరుకుంటున్నామో మన రాష్ట్రానికి కావాలి అనుకునేవి మనం స్పెషల్ స్టేటస్ ఒకటి అడుగుతున్నాం. వేరే రాష్ట్రాలతో పోటీ పెట్టొద్దు, వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు అడుగుతున్నారని మాకు వంతులు వరసందాలు పెట్టొద్దు, మాకు స్పెషల్ స్టేటస్ కావాల్సిందే. అలాగే 2014 నుంచి 19 వరకు ఏ విధమైన సహకారం అయితే పోలవరంలో కొన్నిసార్లు సహకారం అందించారు, కొన్నిసార్లు సహాయ నిరాకరణ కూడా చేశారు. అలా చేయకుండా కేవలం సహాయ సహకారాలు అందించాలని మాత్రమే మేము కోరుకుంటున్నాం. పోలవరం ఈసారి దాదాపు 70% 80% కంప్లీట్ కావాలి. కాకపోతే ఇంకా ఇప్పుడు రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరంని కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది అని చెప్పి మనకి అది ఒక పెద్ద ఆశను చూపించి రాష్ట్రాన్ని విడదీశారు. మరి అలాంటిది పోలవరం మనకి రాలేదు. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్న ఆదాయం మొత్తాన్ని తీసుకుని వచ్చి హైదరాబాదు మహానగరాన్ని నిర్మించడానికి వాడారు. మరి మా వాటా ఏది అని చెప్పి ప్రజలు అడిగినప్పుడు ప్రజలకి ఒక పెద్ద శేష ప్రశ్నని మిగిల్చారు. మరి అలాంటప్పుడు దానికి ఏం చెప్పారు అంటే, సరే 10 ఏళ్ళు మీరు వాడుకోండి ఉమ్మడి రాజధాని అన్నారు. అది అలా ముదనష్టం అయిపోయింది. ఆ తర్వాత మరి పోలవరానికి కాసేపు బాగా చేసి కాసేపు బాగా చేయక ఏదేదో అలా అయిపోయింది. సరే, గత 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం చేతిలో పరిపాలన లేదు. ఇప్పుడు వచ్చింది. వచ్చినప్పుడు ఈ పోలవరం విషయము, అలాగే వైజాగ్ స్పెషల్ రైల్వే జోన్ ఒకటి మనం ఎప్పటి నుంచో అడుగుతున్నాం ఆంధ్ర రాష్ట్రం నుంచి. ఏవేవో కొత్తగా ఇప్పుడు మేము గెలిచాం కాబట్టి మాకు 164 వచ్చేసినాయి కాబట్టి మేము మీకు దాదాపు 18 మంది ఎంపీలని ఇస్తున్నాం కాబట్టి మనం ఏదో అడ్డం పొడుగు మాట్లాడట్లా. మనం ఎప్పటి నుంచో అడుగుతున్నాయి ఇవి, ఈ రాష్ట్రానికి రావాల్సినవి. అమరావతి విషయం, ఇవన్నీ అయితేనే కానీ ఈ రాష్ట్రం బతికి పట్టగట్లేదు. ఇప్పుడు విభజన అయిపోయింది, ఏవో తంటాలు పడి ఒక 5 సంవత్సరాల పాటు ఒక మార్క్ వేసుకున్నాము, ఇలా చెయ్యాలి అని ప్రణాళిక వేసుకొని మొదలెట్టేసరికి 5 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు మిగతా 5 ఏళ్ళు అలా స్టేటస్ కోలో ఉండిపోయింది.
ఎలా ఉన్న పరిస్థితి యథాతథంగా ఉండిపోయింది. కొన్ని విషయాల్లో వెనక్కి కూడా పోయింది, ముందుకు పోయింది ఒక్కటి కూడా లేదు. మరి ఈ పరిస్థితిలో మాకు అమరావతి గురించి మాకు ఒక గ్యారంటీ కావాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి మనకి. ఇప్పుడు గవర్నర్ పోస్ట్ దేవుందండి, ఎవరో వచ్చినా పర్వాలేదు, వస్తే మంచిదే, లేదు ఎవరు వచ్చినా ఓకే. కానీ మనకు కావాల్సినవి ఇవి. ఇప్పుడు ఈ ఏడ్చే పిల్లాడి చేతిలో చాక్లెట్ పెట్టినట్లు ఇలాంటివి ఇచ్చేసేసి ఏమైనా ఎన్డీఏ నాటకం ఆడుతుందా అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ బతికి బట్టగట్టాలి అంటే ఇవాళ ఇంత విజయాన్ని తెలుగుదేశం పార్టీకి ఇచ్చినందుకు అంటే ప్రజలకి ఎంత ఆకాంక్ష లేకపోతే, ఎంత నమ్మకం లేకపోతే తెలుగుదేశం చేతిలో అధికారం పెడతారు. మరి పెట్టినందుకు మీరు ఇలా ఏవో చిన్న చిన్నవి ఇచ్చేసేసి మా అసలైన విషయాల దగ్గర మీరు ఏమన్నా మొండి చేయి చూపిస్తారా అనేది ఇప్పుడు నాలాంటి వాళ్ళకి, సామాన్య ప్రజలకి వచ్చే ఆలోచన రూపంలోకి తీసుకురావాల్సింది. రాజధాని, స్పెషల్ స్టేటస్, పోలవరం, వైజాగ్ రైల్వే జోను, ఇవన్నీ మాకు కావాలి, లేకపోతే కష్టం. అలాగే పోర్ట్లు బాగా డెవలప్ చేసుకునేటట్లు మమ్మల్ని ఆర్థికంగా పరిపుష్టం చేయాలి. అలాగే తెలంగాణ నుంచి మాకు కరెంటు బకాయిలు రావాలి, ఆ కరెంటు బకాయిలు ఇప్పించాలి. అలాగే ఉమ్మడి ఆస్తులు షెడ్యూల్ 11 ప్రకారం ఇక్కడున్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులకు సంబంధించిన వాటాలు ఆంధ్రప్రదేశ్కి న్యాయంగా దక్కాల్సిన వాటాను దక్కనివ్వాలి. ఇప్పటిదాకా ఏంటి అంటే దోబూచులాటలాగా అయిపోయింది తప్పితే వేరే ఏమీ లేకుండా అయిపోయింది. అందుకోసం ఇక మట్టుకు మీరు రాజకీయ సమీకరణాలు, రాజకీయ అవసరాలు, రాజకీయ ఎత్తుగడలో కాసేపు పక్కన పెట్టి ఆంధ్ర రాష్ట్రం గురించి, ఇప్పుడు చితికిపోయింది ఆంధ్ర రాష్ట్రం. ఇప్పుడిప్పుడే కొంచెం ఈ గెలుపుతోటి కొంచెం చిగుళ్ళు వస్తున్నాయి. దాన్ని మీరు మళ్ళీ ఇంకోసారి చంపేయకుండా ఆంధ్రప్రదేశ్ని ఈసారి మట్టుకు అసలు రాజకీయ నాయకుడు అనేవాడు మా ఊరు వస్తే కొడతామన్నట్టు తయారవుతారు జనాలు. ఇప్పటిదాకా నోరు బారేసుకున్న వాళ్ళనో, లేకపోతే ఈవీఎంలు బద్దలు కొట్టిన వాళ్ళనో, లేకపోతే చెంపదెబ్బలు కొట్టిన వాళ్ళనో కొట్టారు. కానీ ఇక నుంచి అసలు ఏ రాజకీయ పార్టీ అన్నా నమ్మకం లేకుండా పోద్ది ప్రజలకి. ఇవాళ అది కావాలి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మోదీ గారు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిని టీడీపీకి ఇవ్వబోతున్నారా, లేదంటే ఇతర కీలకమైనటువంటి పదవులను ఇచ్చే అవకాశం ఉందా? గవర్నర్ పోస్ట్ ఇస్తారని చెప్తున్నారు. నేనేమంటున్నానంటే ఈ గవర్నర్ పోస్టు ఎవరు ఇస్తే సంతోషమే, కానీ మాకు కావాల్సింది ఏంటి? మాకు ఇంత చిట్టా ఉంది, దీని సంగతి చూడకుండా గవర్నర్ ఇచ్చేంటి మాకు లాభం? ఓకే, ఇవ్వండి, సంతోషమే, కాదనట్లా. మీరు మమ్మల్ని ఆ మాత్రం గుర్తిస్తున్నందుకు సంతోషమే. కానీ దీని వెనక ఏదైనా మతలబుండి ఇవన్నిటినీ పక్కన పెట్టి మీకు గవర్నర్ ఇచ్చాం, మీకు అది చేసాం, ఇది చేసామంటే కాదు. మాకు ఆయువు పొట్టు లాంటి 5 వ్యవహారాలు నేను మీకు ఇప్పుడు చెప్పా. ఆ 5 సంగతి ఏంటో చెప్పమని చెప్తున్నా. వాటి గురించి త్వరితంగా నిర్ణయం తీసుకోమని చెప్తున్నా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.